వెల్కమ్ బ్యాక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సగటు క్రికెట్ అభిమాని ఈ పోరుని డిఫరెంట్గా చూడడానికి ఎటువంటి సందేహించడు. కానీ అందరికంటే డిఫరెంట్ హైదరాబాద్ అభిమాని. సో ఒకసారి మాసప్ ట్యాంక్ వెళ్దాం. మాసప్ ట్యాంక్లో స్పోర్ట్స్ అకాడమీ ఉంది. అక్కడి నుంచి మా ప్రతినిధి కృప డీటెయిల్స్ అందిస్తారు. కృప, మనం ఇక్కడ ఈ గ్రౌండ్ లో చూసాం కదా, పిల్లలందరూ కూడా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా క్రికెట్ ఆడుతూ చాలా సందడిగా కనిపించారు. వాళ్ళంతా కూడా ఈ రోజు 3 PM కి స్టార్ట్ అయ్యే మ్యాచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే పక్కనే ఇక్కడ వాలీబాల్ కూడా ఆడుతున్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా క్రికెట్ అంటే ఇష్టం. దీంతో పాటు వాలీబాల్తో పాటు ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే దాయాదుల పోరు 10 years తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఇండియా కలిసి ఆడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా ఖచ్చితంగా కప్ గెలుస్తుంది. ఆ బలం టీమిండియాకు ఉంది. ఎందుకంటే మ్యాచ్ ఈ లీగ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా, ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా టీమిండియా అన్ని విషయాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా చాలా మెరుగుపరుచుకుంటూ వచ్చింది. అయితే పాకిస్తాన్ కూడా తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే ఫస్ట్ ఇండియాతో లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత మెరుగుపడింది. సో ఈజీగా తీసుకోవడానికి అయితే లేదు. ఈ రోజు అంటే 2007లో ధోని గెలిచిన తర్వాత T20 వరల్డ్ కప్, T20 పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత, కప్ తీసుకొచ్చిన తర్వాత 10 years తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. ఖచ్చితంగా టీమిండియా విజయం సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే ఈ రోజు 3 PM కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బాగా వెయిట్ చేస్తున్నారు. మరి మీరు తెలుగులే కదా, మేము కూడా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఎందుకంటే పాకిస్తాన్ శ్రీలంకతో టర్నింగ్ మ్యాచ్. సో ఇండియా కేర్ఫుల్గా ఆడితే మాత్రం గెలుస్తుంది. బట్ ఇండియా గెలుస్తుంది అల్టిమేట్గా. ఇండియా విల్ విన్. సో మేమందరం మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా మ్యాచ్ చూసుంటారు ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిన తర్వాత. సో పాకిస్తాన్కి ఎటువంటి బలం ఉందనుకుంటున్నారు? టీమిండియా ఇప్పుడు విరాట్ కోహ్లీ కానీ, ధావన్ కానీ, రోహిత్ కానీ చాలా బాగా ఆడుతున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఇండియాకి ఏంటంటే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్, బ్యాట్స్మెన్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు. పాకిస్తాన్కి ఏంటంటే బౌలర్స్ కొద్దిగా అడ్వాంటేజ్. బ్యాటింగ్ వచ్చేవరకు ఫస్ట్ 3 బ్యాట్స్మెన్ ఇంపార్టెంట్. జాక్ ఒక ఓపెనర్ ఉన్నాడు, వాడిని అవుట్ చేస్తే విల్ విన్ ఇట్. ఓకే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ ఇంట్రెస్టెడ్, ప్లస్ ఇంకో ఇంట్రెస్ట్, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ప్లస్ ఇది చాలా ఇయర్స్ తర్వాత అవుతుంది కాబట్టి అది కూడా సండే రోజు వీఆర్ టేకింగ్ వీ వాంట్ టు ఎంజాయ్ దిస్ డే విత్ ఇండియా విన్. 100% ఇండియా గెలుస్తుంది. పాకిస్తాన్ హ్యాస్ టు గో బ్యాక్. దట్స్ ఆల్. ఇండియా విల్ విన్. దట్స్ ఆల్. మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మనం చూసాము, చిన్న పాపల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఆడుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు ఇండియా గెలుస్తుందని. సో సండే అంటే అందరికీ చాలా రెస్ట్ తీసుకుంటారు. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి స్పెషల్ సండే. సో వీ కెన్ హ్యావ్ బిర్యానీ అండ్ ద బెస్ట్ మ్యాచ్ టుడే. ఆల్ ది బెస్ట్. ఓకే, మొత్తం మీద ఇండియా గెలుస్తుంది, కప్ తీసుకొస్తుంది. మేము చాలా వెయిట్ చేస్తున్నాం. 3 PM మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఇండియా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్న సందడి. కెమెరామెన్ ప్రసాద్ తో కృప. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా గుడి, బడి, మసీదు, చర్చ్ ప్రతి చోట కూడా భారత గెలుపును ఆకాంక్షిస్తూ క్రికెట్ అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. కాన్పూర్, కశ్మీర్, వారణాసి, ముంబై, వరంగల్, హైదరాబాద్ ఎక్కడ చూసినా ఇప్పుడు క్రికెట్ ఫీవర్ మండిపోతోంది. సో భారత గెలుపును, అది కూడా సాదాసీదా గెలుపును కాంక్షించట్లేదు, చిత్తుగా ఓడించాలని చెప్పి చూస్తోంది. ప్రతి సగటు క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ మీద ఎంతో దృష్టి పెడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అతిపెద్ద ఎన్కౌంటర్స్లో యాషెస్ ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ 2 జట్ల మధ్య జరిగే మ్యాచ్ని అతిపెద్ద ఎన్కౌంటర్ అనుకుంటూ ఉంటాము. నిజానికి ఈ యాషెస్ సిరీస్ని కేవలం అటు ఇంగ్లాండ్, ఇటు ఆస్ట్రేలియా అభిమానులు మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్, ఇండియా అనేసరికి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు. నార్మల్గా ఒక లీగ్ మ్యాచ్లోనే ఇండియా పాకిస్తాన్ తలపడుతుంది అంటే ఆ ఎన్కౌంటర్ అతిపెద్ద ఎన్కౌంటర్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఒక అంతర్జాతీయ టోర్నీలో ఒక ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ తలపడుతోంది అంటే ఆ ఫీవర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా సరే సగటు భారత అభిమాని ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. గెలుపును కాంక్షిస్తూ తమ శైలిలో ప్రార్థనలు చేస్తున్నారు. చూడొచ్చు దృశ్యాల్లో TV9 స్క్రీన్ మీద మసీదులో, నీటిలో, గుడిలో, బడిలో, స్పోర్ట్స్ అకాడమీలో ఎక్కడ పడితే అక్కడ టీమిండియా గెలుపును కాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. అటు బోర్డర్లో కూడా చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. బోర్డర్లో ప్రతి సైనికుడు కూడా ఇవాల్టి ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ట్రాన్సిస్టర్లతోటి అలాగే ఇంటర్నెట్ తోటి ప్రతి క్షణం ప్రతి బాల్ మూమెంట్ని అబ్జర్వ్ చేసే దిశగా పనిలో భాగంగా కర్తవ్యంలో భాగంగా ఈ మ్యాచ్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ మహా సంగ్రామం కోసం ప్రతి చోట కూడా పూజలు, ప్రార్థనలు, హోమాలు, యజ్ఞాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకొక గంటన్నర 2 గంటల్లోనే ఈ పోరుకు తెర లేవనుంది. సో ఇప్పటికే పీక్ స్టేజ్లో ఉంది ఫీవర్. సో ఒక్క బాల్ను కూడా మిస్ చెయ్యకూడదు అని చెప్పి సగటు అభిమాని కోరుకునే అవకాశం ఉంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ఈ ఎన్కౌంటర్ జరగబోతోంది. TV9 ఎక్స్క్లూజివ్గా దేశవ్యాప్తంగా ఉన్న ఈ క్రికెట్ ఫీవర్కి సంబంధించిన కవరేజ్ మీకు అందిస్తోంది. TV9 స్క్రీన్పై చూస్తున్నారు. దేశం మొత్తం మీద ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ప్రతి చోట కూడా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు చేస్తూ ఉన్న పరిస్థితి. కులం, మతం అనే తేడా లేకుండా మసీదులో, చర్చిలో, గుడిలో, బడిలో, స్పోర్ట్స్ అకాడమీస్లో ప్రతి చోట కూడా భారత గెలుపును ఆకాంక్షిస్తూ ఇండియన్ ఫ్లాగ్ను చేతపట్టి జయహో భారత్ అంటూ భారత గెలుపును కాంక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ ఎన్కౌంటర్కు తెరలేవనుంది. ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. స్థానిక ఆలయాల్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా పూజలు చేస్తున్నారు. మరికొందరు ముస్లింలు టీమిండియా గెలుపును ఆకాంక్షిస్తూ నమాజ్ కూడా చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. జవాన్ల ఆటపాటల్ని చూస్తున్నాము. టీమిండియాకు చీర్స్ చెబుతున్నారు. బోర్డర్లో మేం పోరాడతాం, క్రికెట్ గ్రౌండ్లో మీరు ఫైట్ చేయండి, ఆల్ ద బెస్ట్ అని చెబుతున్నారు. పాక్ పై పోరులో ఎప్పుడు భారత్దే పై చేయని, ఈసారి కూడా టీమిండియానే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు. BSF క్యాంపులో ఆటపాటలతో అలరిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో మహిళా జవాన్లను సైతం మనం చూస్తున్నాము. ఎంతో ఉత్సాహంతో ఈ జవాన్లంతా కూడా భారత గెలుపును కాంక్షిస్తూ టీవీ సెట్ల ముందు వేచి చూస్తూ ఉన్న పరిస్థితి. మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో యజ్ఞ యాగాదులు, హోమాలు, పూజలు అన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా టీమిండియా గెలుపును కాంక్షిస్తూ ఇవాళ
ప్రార్థనలు చేస్తూ ఉన్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఈ అతిపెద్ద ఎన్కౌంటర్కు తెరలేవబోతోంది. ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా వరంగల్, లూధియానా, కాన్పూర్, వారణాసి, కశ్మీర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఎక్కడ చూసినా సరే క్రికెట్ ఫీవరే కనిపిస్తోంది. ముఖ్యంగా బోర్డర్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఎప్పుడు ఉంటుంది, అది ఇప్పుడు రెట్టింపయ్యే అవకాశం ఉంది. సో ప్రతి భారతీయుడు కూడా ప్రతి బంతి ఏం జరగబోతోంది అని తెలుసుకునే అవకాశం త్రూ ఫోన్స్ ద్వారా ఉంది, త్రూ ఇంటర్నెట్ ద్వారా ఉంది. అలాగే ప్రతి చోట కూడా క్యాంపుల్లో ఈ మ్యాచ్ కోసం అటు సైనికులు ఉత్కంఠగా ఎదురు చూసే అవకాశం ఉంది. వరంగల్లో ఎమ్మెల్యేతో సహా క్రికెట్ అభిమానులంతా భద్రకాళి ఆలయంలో క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా భారత గెలుపును ఆకాంక్షిస్తూ పూజలు చేసిన దృశ్యాల్ని చూస్తున్నాం.